నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను, హింసాకాండను నిరోధించేందుకు, పరిష్కారాలను అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇటీవల తన నివేదిక సమర్పించింది. కుల వివక్షను, హింసాకాండను నిరోధించే పేరుతో ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే సనాతన ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఆ కమిటీ సిఫార్సులున్నాయి. వాటిని గనుక అమలు చేస్తే విద్యా సంస్థల సంగతి అటుంచి సమాజంలో మరింత హింసాకాండ చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. సనాతన ధర్మాన్ని టార్గెట్గా చేసుకునే ఈ సిఫార్సులు చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాటి బిగ్ స్టోరీ హిందుత్వానికి చంద్రగ్రహణం. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన స్టాలిన్ ప్రభుత్వానికి అంది వచ్చిన అవకాశంగా మారింది. మరోసారి సనాతన ధర్మంపై విరుచుకుపడేందుకు వీలు కల్పించింది. నంగునేరి గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన 2 విద్యార్థులపై కుల సంబంధిత అంశాలపై కొందరు ఇతర కులాల విద్యార్థులు దాడి చేశారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని నిర్ణయించింది. అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా ఓ కమిటీని నియమించింది. ప్రముఖ అంబేద్కరిస్ట్ అయిన జస్టిస్ కె చంద్రు సారథ్యంలో ఏకసభ్య కమిటీని వేసింది. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ కె చంద్రు చేసిన సిఫార్సులు ఇప్పుడు ఓ పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. హిందూ మత చిహ్నాలుగా భావించే వాటిని నిషేధించాలని జస్టిస్ కె చంద్రు కమిటీ సిఫార్సు చేయడం సంచలనం కలిగించింది. విద్యార్థులు నుదుటిపై తిలకం పెట్టుకోవడాన్ని, చేతులకు పూజా పట్టీలు కట్టుకోవడాన్ని నిషేధించాలని ఈ కమిటీ సూచించింది. సాధారణంగా విద్యార్థులు, మరీ ముఖ్యంగా అమ్మాయిలు బొట్టు పెట్టుకోవడం సహజం. అదేవిధంగా చేతి మణికట్టుకు వివిధ రకాల దారాలు, పట్టీలు కట్టుకోవడం కూడా సహజమే. నిజానికి ఈ 2 ఆచారాలు కులాన్ని సూచించేవి కావు. తిలక ధారణలో తేడాలను బట్టి కులాన్ని గుర్తించే అవకాశం పెద్దగా ఉండదు. ఉదయం పూట పూజ చేయడం, దేవుడిని స్మరించుకోవడం, బొట్టు పెట్టుకోవడం అత్యంత సాధారణం. అంతేకాదు, బొట్టు పెట్టుకోవడం అనేది భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది అని భావించేవారు ఉంటారు. అలాంటిది ఏకంగా బొట్టు పెట్టుకోవడానే నిషేధించడం అనే సిఫార్సు సంచలనం కలిగించింది. స్థూలంగా చూస్తే శివుడిని ఆరాధించేవారు 3 విభూది రేఖలు, విష్ణువును ఆరాధించేవారు 3 నిలువు నామాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇద్దరిని పూజించేవారు సాధారణ బొట్టు పెట్టుకుంటారు. ఈ 3 రకాలు కూడా నిర్దిష్టంగా 3 కులాలను సూచించేవి కావు. ఇష్టదైవాలను బట్టి తిలకధారణ మారుతూ ఉంటుంది. ఆ లెక్కన చూస్తే తిలకధారణకు కులానికి సంబంధం లేదు. అదేవిధంగా చేతికి కట్టుకునే దారాలు, పట్టీలు, ఉంగరాలు కూడా ఇష్ట దైవాలను బట్టి, చేసే పూజలను బట్టి మారుతూ ఉంటాయి. అవి కూడా ప్రత్యేకంగా ఓ కులాన్ని సూచించవు. ఇవన్నీ కూడా హిందూ మతంలో ముఖ్యమైన అంశాలు. వీటిపై నిషేధం విధించడం ద్వారా హిందూ మతాన్ని దెబ్బతీసేందుకు స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. జస్టిస్ కె చంద్రు కమిటీ చేసిన సిఫార్సుల్లో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు తమ కులాన్ని లేదా కుల సంబంధిత సెంటిమెంట్లను సూచించే వాటిని తమ సైకిళ్లపై పెయింట్ చేయించుకోవద్దని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఇది కొంతవరకు ఆచరణీయమే. కాకపోతే చాలామంది విద్యార్థులు తమ సైకిళ్లపై దేవుళ్ల బొమ్మలు కూడా అతికించుకుంటారు. అలాంటి సందర్భాల్లో దేవుళ్లను కులాలకు పరిమితం చేయడం సాధ్యం కాదు. ఒక్క కులానికి మాత్రమే పరిమితం అయ్యే దేవతలు చాలా అరుదుగానే ఉంటారు. మరి అలాంటి దేవతలకే నిషేధం విధిస్తారా, లేదంటే యావత్ హిందూ మతస్థులు పూజించే దేవుళ్లకు ఈ నిషేధం వర్తిస్తుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ఉదాహరణకు పిల్లలను వారి పేర్ల
అక్షర క్రమాన్ని బట్టి వరుసగా కూర్చోబెట్టాలన్నది ఓ సూచన. పిల్లల హాజరు పట్టికలో వారి కులాన్ని సూచించే వివరాలు ఉండవద్దు అనేది మరో సూచన. పిల్లలను వారి కులాన్ని సూచించే విధంగా పిలవవద్దనేది ఇంకో సిఫార్సు. విద్యార్థుల కులం లేదా ఆ కులానికి ఉండేవిగా చెప్పే గుణగణాలను అగౌరవపరిచే విధంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దనేది మరో సిఫార్సు. ప్రభుత్వ పాఠశాలల పేర్లకు సంబంధించి వాటిలో కులాన్ని సూచించే పదాలను తొలగించాలన్నది మరో ముఖ్యమైన సిఫార్సు. ఇప్పటికే ఉన్న పాఠశాలలతో పాటు భవిష్యత్తులో నెలకొల్పే పాఠశాలలు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయాలని కూడా కమిటీ సూచించింది. విద్యా సంస్థ ఆడిటోరియంస్, తరగతి గదులు, ఆట స్థలాలు, బహిరంగ ప్రదేశాలను మాస్ డ్రిల్స్, పరేడ్స్ లేదా మతతత్వ లేదా కుల సంబంధ సందేశాల వ్యాప్తికి వినియోగించకుండా నిషేధించాలన్నది మరో సూచన. ఈ సూచనలు కొంత మేరకు మంచివే అయినా వీటి అమల్లోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. చాలామంది పిల్లలు చిన్నతనం నుంచే స్నేహితుల పక్కన కూర్చోవడం అలవాటు చేసుకుంటారు. అక్షర క్రమం అమల్లోకి వస్తే స్నేహితుల మధ్య దూరం పెంచినట్లే అవుతుందని మరికొందరు అంటున్నారు. అక్షర క్రమాన్ని బట్టి వరుసగా కూర్చోబెట్టడం విషయానికి వస్తే అక్షర క్రమంలోని మొదటి అక్షరాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఏ అక్షరంతో మొదలయ్యే ఆదిత్య, ఆద్య లాంటి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే వర్ణక్రమంలోని చివరి అక్షరాలతో మొదలయ్యే పేర్లు క్రమంగా కనుమరుగైపోతాయి. ఇది కూడా సంస్కృతిని దెబ్బతీయడం లాంటిదే అవుతుంది. కొరియా, చైనా, జపాన్ లాంటి దేశాల్లో చాలా కొన్ని పేర్లే అందరికీ ఉంటాయి. అందరి పేర్లు ఒకే తరహాలో ఉంటాయి. జస్టిస్ చంద్రు కమిటీ సిఫార్సులు అమలైతే పిల్లల పేర్లలో వైవిధ్యం లోపిస్తుంది. ఇప్పటికే తమిళనాడులో ఇంటి పేర్ల సంప్రదాయం పోయింది. ఇంటి పేరు స్థానంలో తండ్రి పేరు ఉంటోంది. చాలా సందర్భాల్లో ఓ వ్యక్తి ఇంటి పేరు ఆ వ్యక్తి ప్రాంతం, వంశం, కులం లాంటి మూలాలను కూడా తెలియజేస్తుంది. ఒక కులానికి చెందనప్పటికీ ఆ కులం పేరుతో మరో కులం వాళ్ళు సైతం గెజెట్ ద్వారా పేరు మార్చుకునే వెసులుబాటు కూడా చట్టపరంగా ఉంది. మరోవైపున కులం పేరును ప్రముఖంగా చాటుకోవడం అణగారిన వర్గాల్లోనూ అధికమైపోయింది. ఇలా భిన్న వైరుధ్యాలు కొనసాగుతున్న కాలంలో కులాన్ని తెలియజేస్తుంది అనే సాకుతో ఇంటి పేర్లను లేదా పేర్ల చివర ఉండే కుల సూచికలను రద్దు చేయడం సబబు కాదనే వారు ఉన్నారు. జస్టిస్ కె చంద్రు చేసిన సిఫార్సులో అత్యంత ముఖ్యమైనది మరొకటి కూడా ఉంది. విద్య కాషాయీకరణ, విద్యా వ్యవస్థలోకి కుల మతపరమైన కార్యకలాపాలు చొచ్చుకొచ్చాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కూడా జస్టిస్ చంద్రు సిఫార్సు చేశారు. ఇదే సమయంలో చరిత్ర ఇస్లామీకరణ, చరిత్ర రచనపై వామపక్షవాదుల ప్రభావం లాంటి అంశాలపై కూడా విచారణకు జస్టిస్ చంద్రు సిఫార్సు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను క్రమం తప్పకుండా బదిలీ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. అది హర్షణీయమే. అంతేకాదు ఉపాధ్యాయుల బదిలీలపై నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే వాటి అమలే సరిగ్గా లేదు. పోస్టింగ్లకు సంబంధించి కూడా జస్టిస్ చంద్రు ఓ ట్విస్ట్ ఇచ్చారు. సిఈఓలు, డిఈఓలు, బిఈఓలు, హైస్కూల్ హెడ్ మాస్టర్ల పోస్టింగ్లకు సంబంధించి ఒక ప్రాంతంలో ఉన్న ఆధిక్య కులానికి చెందిన వ్యక్తికే అక్కడ పోస్టింగ్ ఇచ్చే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా జస్టిస్ చంద్రు సూచించారు. అంతేకాదు ఉపాధ్యాయుల నియామకం సమయంలోనే సామాజిక న్యాయం అంశాల పట్ల అభ్యర్థుల యాటిట్యూడ్లను మదింపు వేయాలని కూడా సిఫార్సు చేశారు. అంతేకాకుండా సామాజిక అంశాలు, కుల వివక్ష, లైంగిక హింస, ఎస్సీ ఎస్టీలపై నేరాలకు సంబంధించి ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంను తప్పనిసరి చేయాలని కూడా సూచించారు. ఇక చివరిగా ఈ విధమైన మార్గదర్శకాలు పాటించడానికి సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి యాజమాన్యాలకు విధులు, బాధ్యతలు నిర్దేశించాలని, పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా జస్టిస్ చంద్రు సూచించారు. జస్టిస్ చంద్రు కమిటీ చేసిన మరెన్నో ఇతర సిఫార్సులు ఉన్నాయి.
స్కాలర్షిప్స్ వచ్చిన విద్యార్థులకు వాటి గురించి తరగతి గదిలో చెప్పవద్దని హెడ్ మాస్టర్ వారిని విడిగా పిలిచి చెప్పాలని సూచించింది. స్కూల్ వెల్ఫేర్ ఆఫీసర్లను నియమించాలని సిఫార్సు చేసింది. ర్యాగింగ్ లాంటి అంశాలతో పాటు కుల వివక్ష సంబంధిత నేరాలను కూడా ఈ ఆఫీసర్లు పరిశీలిస్తారు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నేరుగా రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే వీరు తమకు గల అధికారాలను దుర్వినియోగం చేయవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక దురాచారాలపై పోరాటం చేసేందుకు సోషల్ జస్టిస్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఫోర్స్ను వాడుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. జస్టిస్ చంద్రు చేసిన సిఫార్సులపై హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణికట్టుకు కట్టుకునే దారాలు, బొట్టు గురించి ప్రస్తావించిన కమిటీ బురఖాలు, హిజాబ్, మెడలో వేసుకునే సిలువ లాంటి వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మొత్తం మీద జస్టిస్ చంద్రు కమిటీ చేసిన సిఫార్సులను చూస్తే అంతరించిపోతున్న ద్రావిడ వాదానికి తిరిగి ప్రాణం పోసే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. హిందూ మతాన్ని బలహీనం చేయడం ద్వారా అన్య మతాల వ్యాప్తికి పెద్దపీట వేసే ధోరణి కనిపిస్తోంది. ద్రవిడవాదం నేడు తమిళనాడుకు మాత్రమే పరిమితమైంది. అందుకే అక్కడ అన్ని పార్టీలు కూడా ద్రవిడవాదంతో నెగ్గుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ద్రావిడవాదంలో ఉండే మంచిని ఎవరూ కాదనడం లేదు. కాకపోతే ఆ పేరుతో హిందూ భావాలను బలహీనం చేసే ప్రయత్నాలను మాత్రం హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీతో పాటుగా హిందూ మక్కల్ కచ్చి లాంటి పార్టీలు జస్టిస్ చంద్రు కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాయి. ఈ కమిటీ సిఫార్సులను అమలు చేస్తే తమిళనాడులో మత మార్పిళ్లు మరింత ఉధృతమవుతాయనే వాదన కూడా వినిపిస్తోంది. కమిటీ సిఫార్సులు హిందూ ఫోబియాతో ఉన్నాయని, హిందూ మతాన్ని బలహీనపరిచేవిగా ఉన్నాయనే వాదన ఇప్పుడు బలంగా తెరపైకి వస్తోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.